పడ్డాడు ఆడు కూడా పడ్డాడు పడ్డాడు అది అల్లే అది నల్లం పట్టింది అది ఎర్ర మెల్ల 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 అది కూడా ఫ్లాట్ షూస్ ఉన్నాయి నా లెక్కనే సూపర్ ఉన్నాయి గ్రిప్ తో చూపి కింద చూపి ఫ్లాట్ ఉంది మొత్తం ఫ్లాట్ ఉంది దాదా సో ఇదంతా కూడా ఫ్లాట్ ఉంది ఫ్లాట్ సర్ఫేస్ ప్లస్ ఫ్లాట్ షూస్ ఉన్నాయి దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది మొత్తము మెల్లగా అంటే మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది మెల్లగా పకడికే జానా పడతా ఆరాంసే మెల్లగా రా మరి జారే సో వెళ్తున్నాం సన్ రైజ్ వ్యూ పాయింట్ కి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి ఈ గుట్ట మీద కొండ మీద ఉందన్నమాట సో ఇక్కడ నుంచి నాకు తెలిసి కింద మొత్తం లోయ ఉంటుంది అనుకుంటున్నాం లోయ ఉంటుందేమో అని చెప్పేసి సో చూసి మీకు చూపిస్తాను ఇక్కడ సో ఇది ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు కొంచెం ఇరుకైన ట్రెక్కింగ్ ఉంది ఇక్కడ అమ్మో మామ పోదామాద్దా చెప్పు కొంచెం కష్టమే ఎక్కడం ఆ తర్వాత అదేంటుందా మరి నేను తీస్తున్నా సో ఇక్కడ చూడొచ్చు మీరు కొంచెం కిందికి వెళ్ళడంలో ఇబ్బంది ఉంటుంది మనకు అంటే ఫాస్ట్ ట్రాక్ ఉంది మొత్తం ఇక్కడ కిందికి సడన్ స్లోప్స్ ఉన్నాయి సడన్ స్లోప్స్తో వెళ్తుంటే అంకుల్ అన్నాడు జై నైస్ గ్రిప్ లేదు భయ్ గ్రిప్ లేని షూస్ పడ్డాడు ఆడు కూడా పడ్డాడు అది అల్లే అది నల్లం పట్టింది అది ఎర్ర మెల్ల 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 అది కూడా ఫ్లాట్ షూస్ ఉన్నాయి నా లెక్కనే సూపర్ ఉన్నాయి గ్రిప్ తో చూపి కింద చూపి ఫ్లాట్ ఉంది మొత్తం ఫ్లాట్ ఉంది దాదా సో ఇదంతా కూడా ఫ్లాట్ ఉంది ఫ్లాట్ సర్ఫేస్ ప్లస్ ఫ్లాట్ షూస్ ఉన్నాయి దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది మొత్తము మెల్లగా అంటే మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది మెల్లగా పకడికే జానా పడతా ఆరాంసే మెల్లగా రా మరి జారే మరి పడేస్తారు మరి అదొకటే దాని తర్వాత మంచిగా ఉంది దిగడం ఒక చిన్న ట్రెక్ ఉండే అది కొంచెం కష్టం ఉండే దాని తర్వాత కిందికి వస్తే మాత్రం సూపర్ లొకేషన్ ఉంది ఇక్కడ ఐ థింక్ వర్షాకాలం వస్తే మాత్రం పిచ్చి లేచిపోతుంది ఇక్కడ గ్రీనరీతోని గడ్డితోని కాకపోతే కొంచెం ఇది వింటర్ కాబట్టి కొంచెం మామూలుగా డల్గా ఉన్నది కానీ అయినా ఎక్సలెంటే నో ప్రాబ్లం చాలా అంటే చాలా మంచి వ్యూ ఉంది ఇక్కడ ట్రెక్ చాలా మంచి ట్రెక్ ఇక్కడ గ్రీనరీ కొండలు సన్ రైజ్ చిన్న లోయలు నాకు తెలిసి ఒక మంచి వీడియో షూట్ కూడా చేయొచ్చు ఇక్కడ ఎవరన్నా షార్ట్ ఫిల్మ్ తీయాలంటే గ్రిప్ ఉన్న షూ తెచ్చుకోండి ఫ్రెండ్స్ పడ్డారు మేము ఇద్దరం పడ్డాము నేను వాళ్ళలేదు కొంచెం స్టామినా ఎక్కువ ఉంది నాకు
చూడండి అందరూ ఆడడానికి వెళ్తున్నారు. ఉండద్దు మామ, నీకు కరెక్ట్ మామ. కానీ నువ్వు మ్యాప్ లో లేనప్పుడు నువ్వేం చేస్తావు మామ? నిజామాబాద్ నుండి గూగుల్ మ్యాప్ లో ఉండవు, నువ్వు ఉండవు, మ్యాప్లు ఉండవు అని చెప్పు. మ్యాప్లు ఉండవు మామ. జానీబాయికి ఇచ్చినామని చెప్పు. జానీబాయికి సుపారీ ఇచ్చేసినాం మామ, ₹1,00,00,000 లేపేస్తాడు. అరే నీకు ₹1,00,00,000 ఇస్తే నువ్వు చచ్చిపోతావా? ₹1,00,00,000 నీకు ఇస్తే చచ్చిపోతావు నువ్వు? అంటే ఇప్పుడు జానీబాయికి సుపారీ వద్దు. సరే మామ, మరి ఇంకే మామ ఉదయం మామ ఇంటికి డైరెక్ట్ ₹1,00,00,000 ఇచ్చేది చచ్చిపోతా మామ. ఒక ₹1,00,00,000 సంవత్సరం ఎంజాయ్ చేసి చచ్చిపోతా. ఇంకా సంవత్సరం ఎందుకు ఎంజాయ్ చేస్తావు ఇంకా నువ్వు? ఆ ₹1,00,00,000 ఎంజాయ్ చేసి చచ్చిపోతావా? లేదా వెళ్ళిరా? ప్రణీత్ ఇట్లా వెళ్తా అన్నారు. సో ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఒక 1 hour ట్రెక్కింగ్ చేసాము ఇక్కడ. సో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాము. ఇంతకుముందు ఇక్కడ ఇద్దరం పడ్డాము. సో పడ్డ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో మీరు చూడవచ్చు అదంతా కూడా మేము ట్రెక్కింగ్ చేసి వచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ కనిపించేది అంతా కూడా. సో మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు సన్ రైజ్ వ్యూయింగ్ పాయింట్కి వెళ్తున్నాము. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఈ ప్యాచ్ కొంచెం హార్డ్గా ఉంది, స్లిప్పరీ ఉంది. దిగేటప్పుడు జారుతాం, ఎక్కేటప్పుడు ఏం కాదు, కానీ దిగేటప్పుడు మాత్రం జారుతాం. కంపల్సరీ జాగ్రత్త ఉండాలి ఇక్కడ. చూడండి ఇంత హైట్ ఉంది, చూడవచ్చు మీరు. పడ అంత పైకి ఎక్కాలి చూడండి. పైకి ఎక్కేసాము. చూడవచ్చు ఇది ట్రెక్కింగ్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. దమ్మొచ్చింది. మా వాడు ఫిట్ ఉన్నా కానీ వాడు అలసిపోయాడు. ఒక వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ. ట్రెక్కింగ్ ఈ వికారాబాద్ ట్రెక్కింగ్ వాటర్ బాటిల్ కంపల్సరీ. సో ఇట్ ఈస్ ఎంజాయబుల్. మీరు చూడొచ్చు. ఇంకోసారి ఫైనల్గా చూపిస్తాను. టైం ఎంత అవుతుంది? 8:35కి వ్యూ అన్నమాట ఇది. మీరు 7 వరకు ఉంటే మాత్రం ఇంక ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. 8:35కి మేము అంటే అయిపోయింది మాది. మేము 7:30కి వచ్చామనుకోండి. మీరు 7 o'clock వస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది వ్యూ. ఓకేనా? ఇది వికారాబాద్ ట్రెక్కింగ్ వ్యూ.